ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి జన్మస్థల సిద్ధాంతాలను గురించి లేదా వారి పుట్టు పూర్వోత్తరాలను గురించి ప్రస్తావించుకున్నట్లయితే శాతవాహనుల జన్మస్థలాన్ని గురించి ఏ విధంగా అయితే చరిత్రకారుల మధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయో అలానే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి జన్మస్థలంపై కూడా చరిత్రకారుల మధ్య విభిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్ష్వాకులు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అనే విషయంపై ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిశోధనా పత్రాన్ని సమర్పించి వారి జన్మస్థలాన్ని గురించి తమ అభిప్రాయాలను వ్యక్తీకరించడం జరిగింది. ఇందులో ఇక్ష్వాకులు తమిళ జాతికి చెందినవారు అని కె గోపాలాచారి అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. ఇక్ష్వాకులు తమిళ జాతికి చెందినటువంటి వారు అని కె గోపాలాచారి కె గోపాలాచారి యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు వారి పేర్లలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు ఇవి తమిళ జాతి వారితో చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నాయని, అందుకే ఇక్ష్వాకులు తమిళ ప్రాంతానికి సంబంధించిన వారని తమిళ జాతికి సంబంధించిన వారని కె గోపాలాచారి అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. అలానే ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వారు అని ఓగెల్ మరియు స్టెన్క్రోనో ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినటువంటి వారని ఓగెల్ స్టెన్క్రోనో అనేటువంటి చరిత్రకారులు వివరించారు. ఓగెల్ స్టెన్క్రోనో అనేటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే శాతవాహన చివరి చక్రవర్తి మూడో పులోమావి తన చివరి పరిపాలనా కాలంలో కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలో నివసించడం జరిగింది. అందుకే ఆ ప్రాంతం నుంచి ఇక్ష్వాకులు ఉద్భవించారని, వీరు శాతవాహనులకు సామంతులుగా పనిచేసినటువంటి కారణంగా అక్కడి నుంచి అంటే కర్ణాటక ప్రాంతం నుంచి లేదా బళ్ళారి ప్రాంతం నుంచి ఇక్ష్వాకులు ఉద్భవించారని, ఇక్ష్వాకులు కన్నడ ప్రాంతానికి చెందినవారు అని, వారి జన్మస్థలం కర్ణాటక ప్రాంతమని ఓగెల్ మరియు స్టెన్క్రోనో అనేటువంటి చరిత్రకారులు వివరించడం జరిగింది. ఇక్ష్వాకులు క్షత్రియ జాతికి చెందినటువంటి వారు అని, ఇక్ష్వాకులు క్షత్రియులని బండార్కర్ అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు, ఆర్జీ బండార్కర్. బండార్కర్ యొక్క అభిప్రాయం ప్రకారం ఏంటంటే వాస్తవానికి ఇక్ష్వాకులు గిరిజన సంతతికి చెందినటువంటి వారు, ట్రైబల్స్ వీరు. అనంతర కాలంలో ఈ గిరిజనులు సాంస్కృతికీకరణ జరిగి అంటే సాంస్కృతిక పరిణామం వల్ల వీరు కూడా తమ సాంస్కృతికీకరణలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు సమకూర్చబడడం వల్ల, వారు తమలో తాము మార్పు చేకూర్చబడడం వల్ల వీరు మైదాన ప్రాంతానికి చేరుకోవడం అనేటువంటి జరిగిందని, అందుకే తమను తాము క్షత్రియులు అని పిలుచుకున్నారని, ఇక్ష్వాకులు క్షత్రియ సంతతికి చెందినవారు అని ఆర్జీ బండార్కర్ అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. అలానే ఇక్ష్వాకులు చెంచు జాతికి చెందినటువంటి వారు అని ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఇతను నాగార్జునకొండ ప్రాంతంలో విశేషమైనటువంటి పరిశోధనలు జరిపినటువంటి పురావస్తు శాస్త్రవేత్త అని మనం గతంలో మాట్లాడుకున్నాం. రాయప్రోలు సుబ్రహ్మణ్యం, ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి ఇతను ఇక్ష్వాకులు నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెంచు అనేటువంటి జాతికి చెందినవారు అని వివరించడం జరిగింది. ఎందుకంటే ఇక్ష్వాకుల పేర్లలో ముఖ్యంగా అడవి, కొండ అనేటువంటి పేర్లు మనకు కనిపించడం జరుగుతుంది. అడవి శాంతిశ్రీ, కొండ బలిసిరి, అడవి శాంతిశ్రీ, కొండ బలిసిరి అనేటువంటి ఈ పేర్లు కనిపిస్తాయి. అంటే అడవి, కొండ అనేటువంటి ఈ పేర్లు ఎక్కువగా
గిరిజన సాంప్రదాయంలో ఇంక్లూడ్ అయి ఉన్నాయని, నల్లమల్ల అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి చెంచు జాతి వారు ఇక్ష్వాకులని ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి చరిత్రకారుడు వివరించాడు. ఇక్కడే మనం మరొక పదాన్ని గురించి కూడా ప్రస్తావించుకోవాలి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చెంచు జాతి వారి నివాస గృహాలను పెంటా అని చెప్పేసి పిలుస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి చెంచు జాతి వారి నివాస మందిరాలను, ఆ చిన్న చిన్న గూడెం ప్రాంతాలను, ఆ ఊర్లను పెంటా అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రస్తుత మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి సుండిపెంట, అలానే కృష్ణానదికి యువతల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈగలపెంట, దోమలపెంట అనేటువంటి ప్రాంతాలు. అంటే పెంట అనేటువంటివి ఇక్ష్వాకుల యొక్క నివాస మందిరాల పేర్లుగా, వాళ్ళ ఊర్ల పేర్లుగా మనం గుర్తించవచ్చు. అంటే ఆర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం ఇక్ష్వాకులు నల్లమల్ల అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులు, చెంచు జాతికి చెందినవారు అని వివరించడం జరిగింది. భండార్కర్ కూడా అటు ఇటుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. భండార్కర్ అభిప్రాయం ప్రకారంగా కూడా ఇక్ష్వాకులు వాస్తవానికి గిరిజనులు. సాంస్కృతికీకరణ జరగడం వల్ల వీరు మైదాన ప్రాంతానికి చేరుకొని రాజవంశాన్ని స్థాపించిన తర్వాత క్షత్రియ జాతికి చెందిన వారము అని చెప్పుకున్నారని భండార్కర్ వివరిస్తే, సుబ్రహ్మణ్యం మాత్రం వీరు నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి చెంచు జాతికి చెందినవారు అని వివరించడం జరిగింది. ఇక ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతం వారేనని ఎన్ వెంకటరమణయ్య, డాక్టర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాబర్ట్ కోల్డ్వెల్ ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారేనని, ఆంధ్రులు అనేటువంటి ఈ పదాన్ని ముఖ్యంగా ఎన్ వెంకటరమణయ్య, డాక్టర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాబర్ట్ కోల్డ్వెల్ అనేటువంటి వ్యక్తులు వివరించడం జరిగింది. ఈ రాబర్ట్ కోల్డ్వెల్ అనేటువంటి ఈ పదం మనకు గతంలో ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగింది. గత గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి ఈ క్వశ్చన్ చాలా స్పష్టంగా అడగడం జరిగింది. ఇక్ష్వాకులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అని వివరించినటువంటి ప్రముఖ విదేశీ చరిత్రకారుడు రాబర్ట్ కోల్డ్వెల్. పైగా రాబర్ట్ కోల్డ్వెల్ కంపారిటివ్ గ్రామర్ ఇన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. కంపారిటివ్ గ్రామర్ ఇన్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ద్రావిడ భాషలలో ఉన్నటువంటి సారూప్యతను గురించి ఇతను పరిశోధించడం జరిగింది. అంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఈ 4ంటిని మనం ద్రావిడ భాషలు అని వ్యవహరించడం జరుగుతుంది. ద్రావిడ భాషల్లో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి వ్యాకరణం, ఈ వ్యాకరణంలో ఉన్నటువంటి సారూప్యత, ఒక భాషలో మరొక భాషలో ఉన్నటువంటి పదాల మధ్య ఉన్నటువంటి అనుబంధం, వీటన్నిటిని మీద విశేషమైనటువంటి పరిశోధన జరపడం జరిగింది రాబర్ట్ కోల్డ్వెల్. సో ఇతను ద్రవిడియన్ లాంగ్వేజెస్ మీద, ద్రావిడ భాషల మీద, వాటికి సంబంధించినటువంటి గ్రామర్ మీద, వ్యాకరణం మీద గొప్ప పరిశోధన చేసినటువంటి వ్యక్తి. ఇలా ఇక్ష్వాకులు ఆంధ్రులేనని ఎన్ వెంకటరమణయ్య, డాక్టర్ మల్లంపల్లి సోమశేఖర శర్మ మరియు కోల్డ్వెల్ అనేటువంటి వ్యక్తులు వివరించడం జరిగింది. వీరి ప్రకారంగా ఇక్ష్వాకులు ఆంధ్రులు, ఇక్ష్వాకులు ఆంధ్రుల భృత్యులు, ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు. మనం ఆంధ్రుల భృత్యులు అనేటువంటి ఈ పదాన్ని శాతవాహనుల దగ్గర కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే భృత్యులు అంటే బానిసలు అని అర్థం వస్తుంది. భృత్యులు అంటే బానిసలు. అంటే శాతవాహనులు కూడా ఆంధ్రుల భృత్యులుగా ప్రస్తావించబడ్డారు. అంటే ఆంధ్రులకు బానిసలుగా ప్రస్తావించబడ్డం జరిగింది. అలానే
ఇక్ష్వాకులు కూడా ఆంధ్రులకు బానిసలుగానే ప్రస్తావించబడ్డం జరిగింది. సో ఆంధ్రుల వృత్తులన్నా, స్త్రీ పర్వతీయులన్నా, తెలుగు జాతి వారన్నా ఒక్కరేనని, అందుకే ఇక్ష్వాకులు తెలుగు జాతికి చెందిన వారని, ఆంధ్రులని ఈ చరిత్రకారులు చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అలానే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి శాసనపరమైనటువంటి ఆధారాలలో కూడా వారికి జన్మస్థలానికి సంబంధించి, వారి జాతికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్ష్వాకుల్లో గొప్ప చక్రవర్తి అయినటువంటి వీరపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు వేయించినటువంటి శాసనం నాగార్జునకొండ శాసనం. నాగార్జునకొండ శాసనం, వీరపురుషదత్తుడు వేయించినటువంటి నాగార్జునకొండ శాసనం ప్రకారంగా ఇక్ష్వాకులు, నాగార్జునకొండ శాసనం ప్రకారం ఇక్ష్వాకులు కోసల ప్రాంతానికి చెందినటువంటి ఇక్ష్వాకకుల తిలకగా పేరుగాంచినటువంటి శ్రీరాముని వంశానికి సంబంధించిన వారు. సో వీరపురుషదత్తుడు వేయించినటువంటి నాగార్జునకొండ శాసనం ప్రకారం తాము కోసల ప్రాంతానికి సంబంధించిన వారమని, తాము ఇక్ష్వాక వంశీకులమని, అంటే శ్రీరాముని వంశానికి సంబంధించిన వారమని మరియు గౌతమ బుద్ధుని వంశానికి సంబంధించిన వారమని వీరపురుషదత్తుడు నాగార్జునకొండ శాసనంలో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అందుకే శ్రీరామునికి ఇక్ష్వాకుకుల తిలక అనిటి కానొక పేరు ఉంటుంది. కొన్ని ఆధారాల ప్రకారంగా, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రచనల ప్రకారంగా బౌద్ధమత స్థాపకుడు అనేటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వాడే. గౌతమ బుద్ధుడు కూడా ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వాడే. అంటే తాము ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి వలస వచ్చామని, ఉత్తర భారతదేశంలోని కోసల ప్రాంతానికి చెందిన వారమని, శ్రీరాముడు గౌతమ బుద్ధుని వంశమైన ఇక్ష్వాక వంశానికి చెందిన వారము అని వీరపురుషదత్తుడు తాను వేయించినటువంటి నాగార్జునకొండ శాసనంలో చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అలానే ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి రుద్రపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఫణిగిరి, తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఫణిగిరి అనేటువంటి ప్రాంతం వద్ద ఒక శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ శాసనం ప్రకారంగా తాము అంటే ఇక్ష్వాకులము శాతవాహనులకు సామంతులము, తాము శాతవాహనులకు సామంతులుగా ఉండి ఆ తర్వాత శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత తాము విజృంభించామని ఫణిగిరి శాసనంలో రుద్రపురుషదత్తుడు పేర్కొనడం జరిగింది. ఇదే విషయాన్ని వీరపురుషదత్తుడు వేయించినటువంటి అల్లూరు శాసనంలో కూడా తాము శాతవాహనులకు సామంతులము అనేటువంటి పదం మనకు చాలా స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. అంటే పరిపూర్ణంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శాతవాహనులకు సామంతులుగా ఉన్నటువంటి ఇక్ష్వాకులు శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత కృష్ణానది తీర ప్రాంతాలను స్వతంత్రంగా పరిపాలించడం జరిగింది. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అనే విషయాన్ని మనకు రెండు శాసనాలలో చాలా స్పష్టమైనటువంటి సమాచారం కనిపించడం జరుగుతుంది. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని వివరించినటువంటి శాసనాలు రెండు. అవే వీరపురుషదత్తుడు వేయించినటువంటి అల్లూరు శాసనం, రుద్రపురుషదత్తుడు వేయించినటువంటి ఫణిగిరి శాసనం. ఈ రెండు శాసనాలలో అంటే ఫణిగిరి శాసనంలో, అల్లూరు శాసనంలో ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అనేటువంటి అంశం మనకు సవివరంగా స్పష్టంగా వివరించడం జరిగింది. ఎప్పుడైతే శాతవాహనులు రాజకీయంగా పతనమయ్యారో ఇక్ష్వాకులు విజృంభించి కృష్ణానది తీర ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పేసి అనుకున్నాం. ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు మరియు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి
నల్గొండ జిల్లా ప్రాంతాలను ఇక్ష్వాకులు పరిపాలించడం జరిగింది. సో అంటే ఇక్ష్వాకులకు సంబంధించినటువంటి జన్మస్థల సిద్ధాంతాలు వేరువేరుగా ఉండడాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి అంశం.